ఇవాళ మనం ఇంగ్లీష్ గ్రామర్ డే 1 క్లాస్లో ఉన్నాము. ఇంగ్లీష్ గ్రామర్ని సులభమైన పద్ధతిలో నేర్చుకోవడానికి మన ఛానల్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. లర్న్ విత్ ఫన్. ఇవాళ నుంచి గ్రామర్ క్లాసెస్ అన్నీ కూడా మీరు లర్న్ విత్ ఫన్తో మీరు నేర్చుకోబోతున్నారు. గ్రామర్ అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. గ్రామర్ అనేది చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చండి. వాటికి సంబంధించి మనం ప్రతి ఒక్క విషయాన్ని కూడా గ్రామర్కి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం పిన్ టు పిన్ ఇవాళ నుంచి మన ఛానల్ ద్వారా నేర్చుకోబోతున్నాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంగ్లీష్ గ్రామర్లో మనకి మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ గురించి. ఆల్ఫాబెట్ సౌండ్స్ చేసే మ్యాజిక్ గురించి మనం క్లియర్గా నేర్చుకున్నట్టయితే చాలా మనం ఈజీగా మనము ఇంగ్లీష్ని మనం నేర్చుకోవచ్చు. ఆల్ఫాబెట్స్ ఏంటో తెలుసుకుందామా, వాటి సౌండ్స్ ఏంటో తెలుసుకుందామా. మరి ఆల్ఫాబెట్స్ వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి? 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయండి. ఆ 26 ఆల్ఫాబెట్స్ సౌండ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. వాటిని ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలి అనేది మనకు తెలిస్తే మనం ఈజీగా మనము ఇంగ్లీష్ని నేర్చుకోవచ్చు. ఆ ప్రొనౌన్సియేషన్ తెలుసుకుందామా? ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. మనం ఇలా ప్రొనౌన్సియేషన్ చేస్తాము ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ని. వాటి సౌండ్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అంటే, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అనేవి మనకి 2 టైప్స్గా డివైడ్ అయ్యాయి అనమాట. ఆ 2 టైప్స్ ఏంటి అంటే ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్ అనమాట. ఓవెల్స్ ఏంటి, కాన్సనెంట్స్ ఏంటి తెలుసుకుందామా? ఓవెల్స్ అని మనకి 5. ఎన్నండి ఓవెల్స్? 5. ఆ ఓవెల్స్ ఏంటి, ఆ లెటర్స్ ఏంటి అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు అనేవి మనకి ఓవెల్స్. ఈ ఓవెల్స్ సౌండ్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. ఏ, ఈ, ఐ, ఓ, యు ఆ సౌండ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. లెటర్స్ కాదండి, సౌండ్స్ ఇంపార్టెంట్. కాన్సనెంట్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? కాన్సనెంట్ లెటర్స్ వచ్చేసి మనకి 21 కాన్సనెంట్ లెటర్స్ ఉన్నాయి. ఎక్సెప్ట్ ఓవెల్స్ అన్నీ కూడా మనకి కాన్సనెంట్స్ కిందికి వస్తాయి అన్నమాట. ఓకే, కాన్సనెంట్ సౌండ్స్ అనేవి మనము ఎక్కడి నుంచి మనకి వస్తున్నాయి? ఆ సౌండ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి అంటే తెలుగులోని హల్లులు కా నుంచి రౌతి వరకు ఉన్నటువంటి అక్షరాల సౌండ్స్ అన్నీ కూడా కాన్సనెంట్ సౌండ్స్ అన్నమాట. ఇది క్లియర్? కాన్సనెంట్ సౌండ్స్ అనేవి తెలుగు అక్షరాలలో హల్లులైనటువంటి కా నుంచి రౌతి వరకు ఉన్నటువంటి సౌండ్స్ అన్నీ కూడా కాన్సనెంట్ సౌండ్స్. ఓవెల్ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి? ఓవెల్ సౌండ్స్ అనేవి మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఆ నుంచి అహా వరకు తెలుగులో అచ్చులు ఉన్నాయి కదండి, వాటి సౌండ్స్ అన్నీ కూడా మనకి ఓవెల్ సౌండ్స్. ఇలా మనకి కాన్సనెంట్స్, ఓవెల్స్. కాన్సనెంట్స్ వచ్చేసి 21 కాన్సనెంట్స్, ఓవెల్స్ వచ్చేసి 5. ఓకే, ఓవెల్స్, కాన్సనెంట్స్ సౌండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అంటే ఈ ఓవెల్స్, కాన్సనెంట్స్ ద్వారా మనకి ఆర్టికల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ ఆర్టికల్స్ ఏంటి తెలుసుకుందామా? టీహెచ్ఈని మనం ఏమని పలుకుతాం? కొన్నిసార్లు తీగా పలుకుతాము, కొన్నిసార్లు దాగా పలుకుతాము. ఎందుకు కొన్నిసార్లు దాగా పలుకుతాము, కొన్నిసార్లు దీగా పలుకుతాము? ప్రొనౌన్సియేషన్లో ఎందుకు డిఫరెన్స్ వస్తుంది? స్పెల్లింగ్ సేమ్ కానీ ప్రొనౌన్సియేషన్లో డిఫరెన్స్ వస్తుంది. ఎందుకు అంటే టీహెచ్ఈ తీగా ఎందుకు వాడుతున్నాము, ఏ సందర్భంలో వాడుతున్నాము అంటే ఎగ్జాంపుల్ తీసుకుందామా?
ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాము దాసన్ అని అంటే సన్. సన్ అన్నప్పుడు మనకి ఏం సౌండ్స్ వస్తున్నాయి? సన్ అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి మనం అక్కడ దాసన్గా పలుకుతున్నాము. దాసన్. ద గర్ల్, ద డాగ్స్, ద గ్రేప్స్. ఇక్కడ ప్లూరల్స్ వచ్చాయి. ఎందుకు ప్లూరల్స్ వచ్చాయి అని ఒకసారి ఆలోచించారా? అంటే టీహెచ్ఈని కొన్నిసార్లు సింగులర్స్గా వాడతాము, ప్లూరల్గా కూడా మనము ఉపయోగిస్తామన్నమాట. ద సన్, ద గర్ల్, ద డాగ్స్, ద గ్రేప్స్ అంటున్నాము. అంటే కొన్నిసార్లు సింగులర్గా ఉపయోగిస్తున్నాము, కొన్నిసార్లు ప్లూరల్గా కూడా ఉపయోగిస్తున్నాము. ద అండ్ ఏని మనం ఎందుకు ఉపయోగిస్తున్నాము అంటే ఒకానొక అని తెలుగులో అర్థం అన్నమాట. ఒకానొక అన్నప్పుడు మనము ఉపయోగించేదే ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా. టీహెచ్ఈ ద, టీహెచ్ఈ ది కావచ్చు, యాన్ కావచ్చు, ఈ కావచ్చు, వీటన్నింటినీ కూడా మనము ఒకానొక అన్న సందర్భంలో మనము ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, డి అనేది ఎప్పుడు ప్రొనౌన్సియేషన్ చేస్తాము, దా అని ఎప్పుడు ప్రొనౌన్సియేషన్ చేస్తాము అనేది మీకు అర్థమైంది కదా. డి అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము? ఓవెల్ సౌండ్స్ మనకి ఉన్నప్పుడు డిగా ఉపయోగిస్తాము. దాగా ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే కాన్సనెంట్ సౌండ్స్ ఉన్నప్పుడు మనము దాగా ఉపయోగిస్తున్నాము. దాకి సంబంధించి ఏమేమి పలుకుతున్నాం మనము? కాన్సనెంట్ సౌండ్స్ వచ్చేవన్నీ కూడా మనం దాగా ప్రొనౌన్సియేషన్ చేయొచ్చు. ఓకే, ఇట్స్ ఇట్ క్లియర్ నా? మీకు అందరికీ క్లియర్ అయింది కదా? డి అని ఎప్పుడు ఉపయోగిస్తున్నాము, దా అని ఎప్పుడు ఉపయోగిస్తున్నాము అనేది. నెక్స్ట్ డికి సంబంధించి ఇంకా మనం ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. డికి సంబంధించి ఇప్పుడు వచ్చేసి అంబ్రిల్లా, ఎగ్, యాపిల్, ఇవన్నీ కూడా డికి సంబంధించి ప్రొనౌన్సియేషన్ చేసినప్పుడు మనము ఉపయోగించవచ్చు. ఎందుకు అంటే అది ఏం సౌండ్స్ని కలిగి ఉన్నాయి? కాన్సనెంట్ సౌండ్స్ని కలిగి ఉన్నాయి కాబట్టి మనము ఉపయోగించవచ్చు. ఓకే, నెక్స్ట్ యాన్. యాన్ అనే ఆర్టికల్ని ఎప్పుడు ఉపయోగిస్తాము? యాన్ అనే ఆర్టికల్ని ఎప్పుడు ఉపయోగిస్తున్నాము అంటే ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. an apple, an umbrella, an egg. ఎందుకు an egg, an umbrella, an apple అంటున్నాము అంటే ఓవెల్ సౌండ్స్ ఉన్నాయి కాబట్టి. ఓవెల్ సౌండే కదా, యాపిల్, అంబ్రెల్లా, ఎగ్. యాపిల్ అన్నప్పుడు యాపిల్, అంబ్రెల్లా అండ్ ఎగ్. ఏం సౌండ్ వినిపిస్తుంది? ఓవెల్ సౌండ్. ఓవెల్ సౌండ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఆ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ నుంచి అహా వరకు ఉన్నటువంటి సౌండ్స్ అన్నీ కూడా ఓవెల్ సౌండ్స్. ఓకే, ఆ ఓవెల్ సౌండ్స్ అనేవి మనకి ఉండటం వల్ల మనం ఇక్కడ ఏం ఆర్టికల్ని ఉపయోగిస్తున్నాము? యాన్ అనే ఆర్టికల్ని ఉపయోగిస్తున్నాము. ఓకే, ఇది క్లియర్ నా? ఇంకా యాన్ అని కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. అప్పుడు ఎప్పుడు అంటే an MBBS student, an MLA, an executive teacher అంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో యాన్ని ఉపయోగిస్తూ ఉన్నాము. ఓకే, ఇక్కడ MBBS అన్నప్పుడు మనం ఇక్కడ ఏం స్టార్ట్ అవుతుంది? MBBS అన్నప్పుడు మనకి ఇక్కడ కాన్సనెంట్ సౌండ్ ఉంది. కాన్సనెంట్ సౌండ్ ఓవెల్ సౌండ్ అని కాకుండా మనకి ప్రత్యేకంగా ఒక కోర్సుకి సంబంధించి చెప్తున్నాం. ఇక్కడ ఒక ప్రొఫెషన్కి సంబంధించి చెప్తున్నాము. కోర్సుకి సంబంధించి, ప్రొఫెషన్స్కి సంబంధించి చెప్తున్నప్పుడు మనము యాన్ అనే ఆర్టికల్ని ఉపయోగిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఏ అనే ఆర్టికల్ని ఎప్పుడు ఉపయోగించాలి? ఏ అనే ఆర్టికల్ని ఎప్పుడు ఉపయోగిస్తున్నాము? ఎగ్జాంపుల్స్ తీసుకుందామా? ఏ అనే ఆర్టికల్ ఎప్పుడు వస్తుంది? ఎ బుక్, ఎ చైర్, ఎ లయన్, ఎ యూరోపియన్ యూనియన్, ఎ utensil, a university, 1 rupee coin, a pen. అంటే మనం ఇక్కడ మొత్తం ఉపయోగిస్తున్నది ఏంటి? a pen, a book అన్నప్పుడు మనకి ఏం సౌండ్స్ వినిపిస్తున్నాయి? కాన్సనెంట్ సౌండ్స్ అనేవి మనకి వినిపిస్తున్నాయి కాబట్టి మనం అక్కడ ఉపయోగించాల్సింది ఏంటి అంటే ఏ అనే ఆర్టికల్ని మనము ఉపయోగించాలి. ఓకే, ఇది క్లియర్ నా? ఏ అనే ఆర్టికల్ని ఎప్పుడు ఉపయోగిస్తున్నామో కాన్సనెంట్ సౌండ్స్ వచ్చినప్పుడు మనం ఏ అనే ఆర్టికల్ ఉపయోగిస్తున్నాము. యాన్ అనే
అనే ఆర్టికల్ ఎప్పుడు ఉపయోగిస్తున్నాము? యాన్ వచ్చేసి మనకి ఓవెల్ సౌండ్స్ వచ్చినప్పుడు యాన్ అనే ఆర్టికల్ ఉపయోగిస్తున్నాము. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కూడా ప్రొఫెషన్స్ ఇలాంటివి కోర్సులు ఇలాంటివి మనము చెప్పేటప్పుడు యాన్ అనే ఆర్టికల్ని ఉపయోగిస్తున్నాము. టీహెచ్ఈ దీకి టీహెచ్ఈ దాకి మధ్య డిఫరెన్స్ అనేది మనకు తెలుసు ఆల్రెడీ. టీహెచ్ఈ దీని ఎప్పుడు ఉపయోగిస్తున్నాము? ఓవెల్ సౌండ్స్ వచ్చినప్పుడు టీహెచ్ఈని దీగా పలుకుతున్నాము. టీహెచ్ఈని దాగా ఎప్పుడు పలుకుతున్నాము అంటే కాన్సనెంట్ సౌండ్స్ ఎప్పుడైతే మనకి వినిపిస్తున్నాయో అప్పుడు మనము ఏం ఉపయోగిస్తున్నాము? దాన్ని ఉపయోగిస్తున్నాము. ఓకే, కొన్నిసార్లు మీరంతా కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదేంటి తెలుసుకుందామా? మనకి ఏ, ఈ, ఐ, ఓ, యు అనేవి ఓవెల్ సౌండ్స్. ఓవెల్ సౌండ్స్ కాబట్టి మనము ఇక్కడ ఏని ఎప్పుడు ఏ ఆర్టికల్కి ముందు వచ్చే పదానికి మనం ఏ సౌండ్ వస్తే మనము ఏ అనే ఆర్టికల్ని ఉపయోగిస్తున్నామో, కాన్సనెంట్ సౌండ్ వస్తే మాత్రమే మనము ఏ అనే ఆర్టికల్ని మనం ఉపయోగిస్తున్నాము. కానీ కొన్నిసార్లు కొంతమంది ఏమని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు అంటే యాన్ అనే ఆర్టికల్ వస్తుంది అనుకుంటారు. యాన్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తున్నాము? ఏఈఓయు అనేటువంటి ఓవెల్ సౌండ్స్ వస్తే మనము యాన్ ఉపయోగిస్తున్నాము. సో కొంతమంది ఏమనుకుంటారు అంటే ఓవెల్ సౌండ్స్ని కాకుండా ఓవెల్ లెటర్స్ని ఆధారంగా కొన్ని ఆన్సర్స్ చేస్తుంటారు అనమాట. అలా ఆన్సర్స్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే రాంగ్ ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనము ఏమని ఉపయోగించాలి? ఏ ఆర్టికల్ని ఉపయోగించాలి? ఏ అనే ఆర్టికల్ ఉపయోగించడమే కరెక్ట్. ఏ యూరోపియన్, ఇక్కడ ఈ అనే లెటర్ ఉంది. ఈ అనే లెటర్ అనేది మనకి ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది? ఓవెల్స్ లో కనిపిస్తుంది. కాబట్టి కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకుని యాన్ అనే ఆర్టికల్ ఉపయోగించేస్తారు. యాన్ అనే ఆర్టికల్ని ఉపయోగించడం తప్పవుతుంది అనమాట. యూరోపియన్ అన్నప్పుడు మనము ఏ సౌండ్ అనేది మనకి వినిపిస్తుంది? యూరోపియన్, యు అనే సౌండ్ వినిపిస్తుంది. యు అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ అనే ఆర్టికల్ని ఉపయోగించడం కరెక్ట్. ఏ యూనియన్, ఇక్కడ యు అనే లెటర్ కూడా ఉంది చూడండి. యు అనే లెటర్ ఇక్కడ ఓవెల్స్ లో వచ్చింది కాబట్టి యాన్ అనే ఆర్టికల్ పెట్టేస్తుంటారు, అది తప్పు అవుతుంది. యూనియన్ అన్నప్పుడు యు అనే లెటర్ యు అనే సౌండ్ మనకి జనరేట్ అవుతుంది. నెక్స్ట్ యూనివర్సిటీ అన్నప్పుడు యూనివర్సిటీ, యు అనే సౌండ్ మనకి జనరేట్ అవుతుంది కాబట్టి మనం అక్కడ యూజ్ చేయాల్సింది ఏంటి? ఏ అనే ఆర్టికల్ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే దిస్ ఈజ్ ఎ పెన్, దిస్ ఈజ్ అన్ ఎగ్ అంటున్నాము. ఎందుకు అంటే యాన్ ఎగ్ అని ఎందుకు అంటున్నాము? ఓవెల్ సౌండ్ ఉంది కాబట్టి యాన్ ఎగ్గా మనము పలుకుతున్నాము. ఓకే, ఇది క్లియర్ కదండి మీకు అందరికీ కూడా? మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీకు మళ్ళీ